ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోస్యం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోస్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు నేను చెప్పేది 12 రాశుల మీద జ్యోతిషం. 4 తారీఖు నుంచి మే నెల 4 నుంచి 10 తారీఖు వరకు ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం, సుఖం దుఃఖం చెప్తా వినండి. తీ చిలకమ్మ, కర్కట రాశి వాళ్ళ జ్యోతిషం, కర్కట రాశి వాళ్ళ భవిష్యవాణి, కర్కట రాశి వాళ్ళ గణితవాణి. తీ చిలకమ్మ, కర్కట రాశి వాళ్ళ జ్యోతిష్, కర్కట రాశి వాళ్ళ భవిష్యవాణి. కర్కట రాశి వాళ్ళకి సాక్షాత్తంగా స్వామి అయ్యప్ప. ఈసారి ఎవరైతే స్వామి మాల వేసుకున్నారో, శబరి మాల వేసుకున్నారో, నిజంగానే మీ ఇంటి మీద దరిద్రం కాలకంటకం అంతా పోయింది, పర్వాలేదు. ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ మాల ఎవరైతే వేస్తారో వాళ్ళకి నిజంగానే ఆ దరిద్రం మాల వేసుకునే ముందే ఆ దరిద్రం వెళ్ళిపోతుంది. చూశారా, స్వామి అయ్యప్ప స్వామి గన మాల వేసుకున్న వాళ్లకు కాలకంటకము, దరిద్రము, శని, ఏ మూలలో ఉన్న శని వెళ్ళిపోతుంది. ఎక్కడ ఉన్న దరిద్రం పటాపంచలమైపోతుంది. మంచిగా లాభం అవుతుంది. మంచిగా నీట్గా ఇంట్లో పోయి కారు రొట్టె నమిలినా అది అమృతం తిన్నట్టే ఉంటుంది. మనసు యథార్థం ఉంటుంది. ఇంటికి వెళ్ళి బయటికి ఏదన్నా పనికి మీద వెళ్తే అది సాగించుకొని వస్తారు, కానీ ఓడైతే రారు, తల వంచరు, ఒకరి ముందలపై 10 రూపాయలు అప్పడిగారు, సొంత హిమ్మతి మీద నడుస్తారు. బాధపడ్డారు, నష్టపోయారు, కష్టపడ్డారు, ఇప్పుడు కొన్ని పనులు అనుకొని కూర్చున్నారు. ఇంటి లోపల అనుకున్న పనులు మాకు అవుతావా కావా, జరుగుతాయా జరగయా, ఎట్లయితుందో ఏమవుతుందో, ఈసారి నా ఇంటి లోపల నేను కళ్యాణం చేసేది ఉందా లేదా, అమ్మాయిదైనా అబ్బాయిదైనా. చూడండి, ఏదన్నా దోషాలు, కొన్ని దోషాల పేరు చెప్తా. కుజదోషం, నాగదోషం, కాలసర్ప దోషం, ఇంకా కొన్ని దోషాలు ఉన్నాయి. ఆ దోషం ఏదన్నా ఒక దోషంగా నా తలిగి ఉంటే ఏమవుతుందంటే వచ్చిన పని అన్నీ ఆగినట్టు అవుతుంది. ఒక నీళ్ళకి ఒక ఆనకట్ట చేస్తే ఆ నీళ్ళు చెట్లాగుతుందో ఆ దరిద్రం వచ్చే సంబంధం అట్లా ఆనకట్ట చేసినట్టు అది అన్నీ ఆపుతుంది. ఆపిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళు చాలా ఎక్కువ ఆలోచిస్తారు, చేద్దామా వద్దా, అట్లనా ఇట్లనా. అట్లా కాదు. ఎందుకైతే లేదురా, ఎక్కడో పడ్డవాళ్ళు, ఎక్కడో ఉన్నవాళ్ళు, అట్లా ఇట్లా ఉన్నవాళ్ళు చేస్తుంటారు. మనం ఘనంగా ఒక లెక్క ప్రకారం చేయాలనుకున్న వాళ్ళు 4 డబ్బులు పెట్టుకుని ఉన్న అమ్మాయి చూస్తే ఇంట్లో ఇంత అందంగా ఉంది, అమ్మాయికి చూస్తే ఎవరైనా వచ్చి చూసుకుపోతారు, ఆ అబ్బాయికి చూస్తే ఎవరైనా అమ్మాయి ఇస్తారు. ఎందుకైతే లేదు, ఎందుకు లేదని మీరు ఈ రాశి వాళ్ళు చాలా, కర్కట రాశి వాళ్ళు చాలా బాధపడుతుంటారు. అవుతుందా కాదా, ఇంతటికి లాస్ట్కి ఇది అవుతుందా కాదా, ఎట్లయితుందో ఏమవుతుందో చాలా ఆలోచించడం. చూశారా, వాళ్ళకి చదువు బాగుంది, జాబ్ బాగుంది, లైఫ్ బాగుంది, అంత బాగుంది, కానీ వచ్చే కళ్యాణ సంబంధం ఆగిపోతుందంటే ఆ దరిద్రమే అలాంటిది. ఏ దరిద్రం, ఏదైనా కానీ ఒక దోషం మధ్యన ఉన్న దోషానికి తొలగించుకుంటే చాలా బాగుంటుంది, లైఫ్ అంతా బాగుంటుంది. కళ్యాణం అంటవా ఫటాఫట్లో అయిపోతుంది. 10 ఖర్చు అయ్యే దగ్గర 5 ఖర్చు అయితే 5 ఖర్చు దగ్గర 2 అవుతుంది. అట్లా ఖర్చు తగ్గుతుంది, మంచి జరుగుతుంది. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఇప్పుడు ఏదైతే పని మీద మీరు చేయి పెట్టి కూర్చున్నారో అయిపోతుంది. తొందర పడకండి, నిదానం చేయండి, లైఫ్ అంతా బాగుంటుంది, కాలకంటకం అంతా వెళ్ళిపోతుంది. ఆ అయ్యప్ప స్వామికి నమ్మండి, భగవంతుడు మీకు చల్లగా చూస్తాడు, ఆయన మీకు చల్లగా చూస్తాడు, మీ చేయి పెట్టిన పని కరెక్ట్ జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. గవ్వలు మంచి గవ్వలే పడ్డాయి. ఈ రాశి వాళ్ళకి, కర్కట రాశి వాళ్ళకి ఆదాయం 2, యాయం 11, రాజపూజ ఫలం 4, అవమానం 7. అంటే శని గురుడు 2 ఉన్నాడు, శని 7 ఉంది. నెత్తి మీద ఆడుతుందండి ఈసారి మీకు దరిద్రం, నెత్తి మీద పటాపంచలం చేస్తుంది. ఏది సాగనియది దొరకనియది, అందనియది, కలిసి రాదు, ఇంట్లో కట్టి పెట్టింది మొత్తం అది అంతా జల కడిగినట్టే అయిపోతుంది. ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది. ఎందు గురించి ఇట్లా అంటే ఇది ఒక దరిద్ర ఘడియ, చాలా చెడ్డగా ఉంది. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఈ సంవత్సరం అంతా ఆదాయం అంటే గురువు 2 ఉన్నాడు, శని 7 ఉంది. శనికి మళ్ళీ 7వ స్థానం దొరకడం, ఆ 7 అంతస్తుల బంగ్లాలో ఉంటే ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా ఉంటుంది. వదిలిపెట్టది దరిద్రం ఈసారి చాలా సతాయిస్తుంది. మహా జాగ్రత్తగా ఉండాలి. నమ్ముకున్న దేవునికి మరవకుండా ఉండాలి. మీకు జయం జరుగుతుంది. ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా. నమస్కారం.